నేను ఇంతకుముందు బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్‌కి అడిగాను. అన్న ఒక 1 అవర్‌కి ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయంటే, అన్న నిజంగా అంటే 2 లేదా 3 ఆర్డర్‌లు అయితే వస్తున్నాయన్న. 2, 3 ఆర్డర్స్ కంప్లీట్ చేసుకుంటే 60-100 రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉందన్న అని చెప్పారు. బట్ రోజంతా పని చేస్తేనే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయన్న. ఒక 1 అవర్, 2 అవర్, 3 అవర్స్ వర్క్ చేసుకొని వెళ్ళిపోదామంటే మాకంత గొప్పగా ఎర్నింగ్స్ ఏమీ రావట్లేదన్న అని వాళ్ళైతే చెప్పారు. ఇది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్. నా ఎక్స్‌పీరియన్స్ నేను లాస్ట్‌లో మీకైతే చెప్తాను. బ్లింకిట్‌లో మనం మొదటి ఆర్డర్ అయితే కంప్లీట్ చేసేసాం కదా! మళ్ళీ సెకండ్ ఆర్డర్ రావాలంటే ఖచ్చితంగా మనం బ్లింకిట్ స్టోర్‌కైతే వెళ్ళాలి. స్టోర్‌కి వెళ్ళకుండా ఎక్కడంటే అక్కడ వెయిట్ చేస్తే నెక్స్ట్ ఆర్డర్ అయితే రాదు. మీ అందరి మనసులో ఒక డౌట్ అయితే ఉంటుంది కదా! ఈ బ్లింకిట్‌లో ఒక రోజంతా కష్టపడి ఆర్డర్స్ ఫినిష్ చేస్తే ఎన్ని ఆర్డర్ ఫినిష్ చేయగలం? సో, ఒక్కొక్క డెలివరీ పార్ట్నర్ 30-40 ఆర్డర్‌లయితే ఫినిష్ చేస్తున్నారు. అయితే ఈ 40 ఆర్డర్‌లు కంప్లీట్ చేయాలంటే దాదాపు 18 గంటలు పని చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 20 గంటలు కూడా పని చేస్తున్నారు. అలా పని చేస్తేనే వాళ్ళు ఒక రోజులో 1500-2000 రూపాయల ఎర్నింగ్స్ అయితే చేయగలుగుతున్నారు. రూ. 2000 ఒక రోజులో ఎర్నింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. మీరెవరు కూడా అంతలా పరిగెట్టకండి. ఒక రోజులో 1000, 1200 రూపాయల ఎర్నింగ్స్ వస్తే చాలు అని అనుకోండి. మీ హెల్త్ అనేది బావుంటుంది. మీరు ఎంత ఎక్కువగా వర్క్ ప్రెషర్ తీసుకుంటారో మీ హెల్త్ అనేది కోల్పోతూ ఉంటుంది. హెల్త్ కోల్పోతే మళ్ళీ తిరిగి రాదు. నేను రిటర్న్ బ్యాక్ టు స్టోర్‌కైతే వచ్చేసాను. స్టోర్‌కి రాగానే లోపల కంప్యూటర్‌లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్నైతే స్కాన్ చేయాలి. అలా స్కాన్ చేస్తేనే నెక్స్ట్ ఆర్డర్ అయితే వస్తుంది. లోపల క్యూఆర్ కోడ్ ఉంది కదా, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే మళ్ళీ నాకు సెకండ్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆర్డర్ రాగానే మనకి ఇలా అయితే షో అవుతుంది. వన్స్ ఆర్డర్ కనిపించిన తర్వాత ఐటమ్ అయితే రెడీ అవుతుంది. ఐటమ్ రెడీ అయిన తర్వాత లోపల పిక్కర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళే మనల్ని పిలుస్తారు మన పేరు పెట్టి. మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకైతే ఐటమ్ ఇచ్చేస్తారు. వన్స్ ఐటమ్ ఇచ్చిన తర్వాత ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. మీకు అది కూడా తర్వాత చూపిస్తాను. ఐటమ్ రెడీ అయినట్టు నోటిఫికేషన్ అయితే వచ్చింది. వన్స్ ఇలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్తే వాళ్ళే పేరు పెట్టి పిలుస్తారు. మణికంఠ అని పిలుస్తారు. యెస్, నేనే మణికంఠ అని చెప్పి వాళ్ళకి చూపించి ఐటమ్ తీసుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ నేనైతే ఐటమ్ తీసుకున్నా. ఐటమ్ తీసుకున్న తర్వాత ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ మ్యాప్ అని కనిపిస్తుందా, దానిపైన ట్యాప్ చేస్తే నావిగేషన్ అయితే ఓపెన్ అవుతుంది. నావిగేషన్ ఫాలో అవుతూ మనం కస్టమర్ పెట్టిన డెలివరీ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండి 2.4 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఇంతకుముందు 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే 20 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 2.4 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ ఇస్తారనేది మీకు లైవ్‌లో చూపిస్తాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బ్లింకిట్‌లో చాలామంది చేసుకోవాలి అనుకుంటున్నారు. బ్లింకిట్‌లో చేసుకుంటే ఎర్నింగ్స్‌తో పాటుగా వాళ్ళు ఎంతలా కష్టపడుతున్నారో ఇవి కూడా మీకు తెలియాలి. ఐ హోప్ నేనిచ్చే ఎక్స్‌ప్లనేషన్, నేనిచ్చే పాయింట్స్ మీకు ఇంపార్టెంట్ అని అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా సరే ఈ బ్లింకిట్‌లో వర్క్ చేయాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకైతే సజెషన్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. మీలో కొంతమందికి జొమాటో ఐడీస్ ఉంటాయి కదా, అన్న నా దగ్గర జొమాటో ఐడీ ఉందన్న,